నర్సెస్ కాలనీకి 5 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ 80 ఫీట్ రోడ్డును కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లతో అమ్మివేసిన ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది. శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న డీసీసీబీ కాలనీలో నర్సెస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాలనీలో రోడ్డు ఆక్రమణ జరిగిందని స్థానిక కాలనీవాసులు మండిపడుతూ నిరసన కార్యక్రమం చేశారు. మా ఇంటి నుంచి ఎలా వెళ్లాలంటూ నిలదీస్తున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే, కమిషనర్ అందరూ చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టార్జితంతో కొన్న స్థలానికి రోడ్డు లేక ఎలా బయటకు వెళ్ళాలి? అర్ధరాత్రి రోడ్డు నుంచి అడ్డంగా ఇలా నిర్మించడంతో తాము ఇళ్ల నుండి బయటకు రాలేకపోతున్నామని మీడియా ముందు వాపోయారు. ఈ స్థలం DTCP అప్రూవ్డ్ LP నెంబర్ 155/88గా ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. ఈ నర్సెస్ కాలనీ లేఅవుట్ వేసిన అప్రూవల్కి పంపించిన టైంలో ఉండడం వల్ల ఆ రోజు ఈ కాలనీలో 80 ఫీట్ రెడ్ అనేది ఇక్కడ కేటాయించడం జరిగింది. ఈ 80 ఫీట్ రోడ్లో ఉన్న ప్లాట్ నెంబర్లు అందరికీ, ఈ 54 ప్లాట్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మాస్టర్ ప్లాన్లో అలానే మున్సిపల్ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ అందరికీ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ 80 ఫీట్ రోడ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాట్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో 37, 38, 51, 52, 53, 54 వీటన్నిటికీ హద్దులు 80 అడుగుల రోడ్డుగానే చూపబడింది. అంతేకాకుండా ఎవరైతే ఇల్లులు కట్టుకున్నారో వారికి కూడా మున్సిపాలిటీ ప్లాన్ ప్రకారం 80 అడుగులుగానే నిర్ధారించి ఉంది. అందువల్ల మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి మేము దిగాం. అప్పటి పంచాయతీ సెక్రటరీ గారు ఇచ్చిన పత్రం కూడా మా దగ్గర ఉంది. అది కూడా మాకు హఠాత్తుగా ఈ జరిగిన పరిణామంలో మేము హఠాత్తుగా రావడం జరిగింది. మాకు ఏ విధమైన నోటీస్ కానీ ఏది తెలియలేదు. ఒకవేళ వాళ్ళదే జాగా అయినా సరే మాకు ఏ విధంగా, మీకు తూర్పు వైపున ఇల్లు ఉంది, మీరు తూర్పు వైపున వాకిలి ఉంది, మీకు మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి ఈ విధంగా చేసిన తరుణంలో మీ జాగాకి ఎదురుగా మేము రోడ్డు కడతామని, భూ కబ్జాదారులు ఎవరు అన్న పేర్లు నేను ఇప్పుడు చెప్పడానికి నాకు తెలిసిన డీటెయిల్స్ బాగా తెలుసు, కాగితాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ పరిసర ప్రాంతాల వాసులు చెప్తారు. తర్వాత ఇక్కడ వచ్చి తెలియగానే మున్సిపల్ కమిషనర్ గారికి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ అన్నిటిని మేము సమర్పించామండి. ఆ కాగితాలన్నీ మున్సిపల్ కమిషనర్ గారికి సమర్పించాం. కానీ అటుపక్క నుంచి ఏ విధమైన చర్య ఇంతవరకు తీసుకోలేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎమ్మెల్యే గారు ఆ రోజే ఇక్కడికి వచ్చి మీరు 4 రోజులు ఈ పనిని ఆపండి, పూర్వాపరాలు విచారించాక మీ పనులు మీరు చేసుకోండి అని మా అపోనెంట్స్కి చెప్పడం జరిగింది. అయినా పని ఆగలేదండి. అంటే ఇంత ప్రజాప్రతినిధులు చెప్పాక ఈ పని సాల్వ్ అవుతుంది, వెంటనే మాకు ఒక న్యాయం జరుగుతుందని ఊహించాం, కానీ ఇది జరగలేదండి.